ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కోయడం నేర్పిస్తున్నాను నేను. వీళ్ళకి కోయడం రాదు, నాకైతే ఈ కోయడం వచ్చింది. చెయ్యి కోసుకుంటాయిగా వీళ్ళకి కోస్తుంటే. ఈయన పేరు ఏమో నిశాంత్, ఆయన పేరు తెలీదు. యశ్వంత్. కోస్తా. ఇది కోయలా కొయ్యాలి నెమ్మదిగా, అప్పుడు చెయ్యి కోసుకో. నాకు చూడండి చెయ్యి కోసుకోలేదు. మొత్తం దీంట్లోనే వేసేసాను ఫ్రెండ్స్. నిచ్చేనా నా చెయ్యి కాలుద్ది. కాలడం కాదు, మర్చిపోయి చెయ్యి కాలుద్దండి. దేనికోసం అనుకున్నారు ఫ్రెండ్స్? వెజిటేబుల్ బిర్యానీ చేయడం కోసం. మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే. ఇవన్నీ నేను కోసిన. ఆలుగడ్డ కోసిన, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, క్యారెట్, దీంట్లో బఠానీ, క్యారెట్, క్యారెట్ తీసుకొని తిండి బాగుంటది. మేము మట్టి కొండలా చేస్తాం బిర్యానీ. మట్టి కుండలా పట్టుకోకపోతే వేరే దాంట్లో చేస్తాం. డాడీ నిశాంత్ ఆడుకునేటప్పుడు చెప్పిండు, మీ ఇల్లు అడవి లెక్కనే ఉంటదిరా, నాకు మీ ఇంటికి రాగానే భయం అవుతుందిరా, సింహాలు ఉంటాయని. అడవి లెక్క ఉంటది కదా. మా ఇంట్లోకి రోజు పందులు వస్తాయిరా, సింహాలు ఉండవు. కానీ మా ఇంట్లో పిల్లులు కూడా ఉన్నాయి. పిల్లులు చూపిస్తారా? పిల్లలా? పిల్లి పిల్లులు. ఓకే. సందులు ఉన్నాయి, ఇక్కడ సందులు ఉన్నాయి. అందంగా ఉన్నాయి కదరా, క్యూట్గా ఉన్నాయి. ఉన్నాయా? పట్టుకోదరా? అవును. ఓకే డాడీ, మేము ఆడుకుంటుంటే మీరు వీడియోది ఇట్రా. ఇదిగో పిల్లి, ఇదిగో పిల్లి, పెద్ద పిల్లి. ఏది కనపడుతుందా? ఏమాటాడదాం? పొలం ఆటాడతామా? అయితే ఏం ఆడుదాం? నువ్వే చెప్పు నిశాంత్. ఏమాటాడదాం? నాకైతే తెలియదు. ఎప్పుడు ఎవ్వరు ఆడని చెప్పండి. ఎవ్వడ ఆడని ఆట చెప్పనా? డప్ప కాదు, డాడీ ఆట. ఆట పేరు డాడీ ఆట. నాకు ఆట ఆడడం రాదు. సింపుల్. నిన్న